ఒక 2 సార్లు పోయినా, 2 సార్లు పోతే టైం దొరకలేదు. ఒకసారి టైం ఇచ్చిండు, టైం ఇచ్చి ఆయన క్లియర్గా ఏం చెప్పిండంటే, నాకు ఇవ్వడానికి ఏం ఇది లేదు బాబు, నేను ఇస్తా 5 లక్షల వరకు నేను ఇస్తా, కానీ నువ్వు ఏది చేసినా కూడా మళ్ళీ మీరు భూపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అక్కడనే మాట్లాడుకోవాలి, కాబట్టి నువ్వు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నీకు అక్కడ పని అవుతుంది, నీకు 5 లక్షల వరకు వస్తుంది, నువ్వు ముందు ఆడ మాట్లాడని చెప్పింది. ఆ పాటికి 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మళ్ళా భూపాల్ రెడ్డి గారి దగ్గరికి ఎట్లా పోవాలి, మేము పని చేసింది వాయే, ఇక నీ దగ్గర రావాలంటే పర్మిషన్ తీసుకొని వచ్చే పొజిషన్కి వచ్చింది. అప్పుడు ఇక మన గణపతి ఉండే, పాపం చనిపోయింది ఈరోజు, ఎంపీపీ గణపతి ఉండే, లక్ష్మీ గణపతి ఉండే, ఆయన చనిపోయిండు. నిరంజన్ అన్న ఉండే, నిరంజన్ అన్న జెడ్పీటీసీ ఉండే, వాళ్ళిద్దరిని పట్టుకొని పోయినా నేను. ఇక లోపలికి పోయినాం, కూర్చుండి ఇక నాకు బాధ తడతలేదు, నేను చేసిన వరకే నాకు డబ్బులు, అది చాలా ఇబ్బంది అయిపోయింది, నాకు నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు చాలా బాధాకరంగా ఉన్నా. నేను పోయి కాళ్ళ మీద పడి వేడుకోవడానికి ఇట్లా ముంగడి పోతే, నిజంగా ఈరోజు పురంజన్ అన్న కడిగితే కూడా చెప్తాడు, నాకు ఇట్లా నిరంజన్ అన్న కడిగితే కూడా చెప్తాడు, ఇట్లా చేయబట్టి ఆగు, మొక్కాల్సిన అవసరం లేదు నువ్వు అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మళ్ళా పెట్టినా కూడా నాకు ఎంత 3 లక్షలు 2,50,000 రావడం జరిగింది. ఇంకా మిగతా పచ్చలు కూడా రాలేవు, ఆ ఎంబీ అట్లనే పోయింది. అంటే నాకు పచ్చగడ్డి ఉంటే ఆ రోజు నాకు పచ్చగడ్డి బాగా పెట్టిర్రు. ఇది అట్లాంటి సందర్భం అక్కడ జరిగింది. ఇంకా ఈయన మాట్లాడుకుంటూ నాకు రాజశేఖర రెడ్డి గారికి చెప్తా ఉన్నా ఈ విషయము, నువ్వు ఎంపీటీసీ గెలిచినప్పుడు నా ఇంటికి మా అంబన్న ఎంపీటీసీ గెలిచిండు, మళ్ళా పులుకుర్తి సర్పంచ్ చనిపోయిండు వినోదన్నను అంబన్నను నా ఇంటికి పంపించిన మాట వాస్తవం కాదా? నాకు ఎంత ఆఫర్ చేసిర్రు, ఆ రోజు 10 లక్షలు ఆఫర్ చేసిర్రు, నీకు 10 కాకపోతే కూడా 12 ఇస్తాం తమ్మి, మీరిద్దరు కూడా నాకు సపోర్ట్ చేస్తే నేను ఎంపీపీ అవుతా అని చెప్పిన మాట వాస్తవం కాదా? నేను ఇది వాస్తవం కాదని అంటే నా మీద పచ్చబట్టలతో నీళ్ళు పోయి నేను ఏమన్నా కట్టాలని ఎక్కదందుకు సిద్ధంగా ఉన్నా. నువ్వు నా ఇంటికి వచ్చి పంపిస్తే నేను నీకేం సమాధానం చెప్పినా, 10 లక్షలు నువ్వు ఇస్తే 11 లక్షలు నేను ఇస్తా, 1 లక్ష నేను ఎక్కిచ్చి నువ్వు ఎంపీపీగా ఒక్కరోజు కండ వేసుకొని కాంగ్రెస్ ఎంపీపీ అయిందని చెప్పేసి నాకు ఒక స్టేట్మెంట్ ఇయ్యు, ఆ స్టేట్మెంట్ తీసుకొని నేను పెట్టుకుంటా, తెల్లారి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ లో పోయినా సరే అని నీ మాట అంటే, అట్లా కుదరదు తమ్మి, అట్లెట్లయితుంది, అట్లా కాదు, మీరు కాళ్ళు నాకు చేయి లేపాలని చెప్పి మాట్లాడినావు. నేను పచ్చగడ్డి తినేటోని అయితే 10 లక్షలు ఆ రోజే తీసుకొని నేను పచ్చగడ్డి మేస్టోని కదా. నేను విలువగల రాజకీయం చేసిన, విలువ తక్కువ రాజకీయం చేయలేదు, కూడా నా లైఫ్ లో కూడా చెయ్యని విలువ తక్కువ రాజకీయం. ఏ రోజైతే కమిట్మెంట్ ఇచ్చినో ఆ కమిట్మెంట్ ఆధారంగా పనిచేసిన. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, నేను 7 సంవత్సరాలు కష్టపడ్డా, నేను పార్టీలో ఉన్నా, నాకు చేయి గుర్తు మీద ఇచ్చిన ఒక ఎంపీటీసీ గుర్తు, దానికి న్యాయం చేయాలని చెప్పేసి నిరంతరం 7 సంవత్సరాలు పనిచేస్తే నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చింది. ఆ ఎంపీటీసీ టికెట్ తో నేను ఎంపీటీసీ గెలవడం జరిగింది. కానీ బిడ్డా పాండరి, నువ్వు భూపాల్ రెడ్డి భిక్ష పెట్టిండు, నువ్వు భూపాల్ రెడ్డి చేస్తే ఎంపీటీసీ సర్పంచ్ అయినవు, నీకు మాట్లాడడానికి ఇదే నన్ను సిగ్గున్నదా అని మాట్లాడుతున్నా. ఏ విధంగా ఏ లెక్కతోనంటూ, నేను ఒక ఉద్యమకారుణ్ణి, నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ని, నేను ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ని. నాకు తెలిసి పండరి బిడ్డ, నువ్వు తాగకుంటే అప్పుడు నాకు పరిచయం ఉన్నప్పుడు నువ్వు తాగి మాట్లాడినావేమో అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే నీకు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం లేనట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి అది గిట్ట తాగి మాట్లాడినావేమో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ మాటలు రావు నీకు. ఎందుకంటే నేను కష్టపడ్డా, పార్టీ కోసం కష్టపడ్డా, నేను పార్టీలో ఉన్నా, నాకు పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది, పార్టీ గుర్తించి నాకు సర్పంచ్ చేసింది. కానీ నువ్వు అన్నట్ల భూపాల్ రెడ్డి గారి దగ్గర నువ్వు రాజకీయం నేర్చుకున్నావు, నువ్వు రాజకీయ భిక్ష పెట్టింది భూపాల్ రెడ్డి అని నువ్వు ఎట్లా మాట్లాడుతావు నాకు అర్థం కాలేదు. దానికి ఒకసారి వివరణ ఇయ్యండి. నేను మాట్లాడింది బెల్లపురం లేనిది, నాకు వివరణ ఇచ్చింది ఏంది మీరు? ఏ వివరణగా నాకు వివరణ ఇచ్చింది? నేనేం మాట్లాడినా మీరు నాకేం మాట్లాడాలి? నాకు ప్రత్యేకంగా నాకు ఇంకొకటి కూడా అర్థమైంది ఏంటంటే, మీకు కూడా పాప నాకు బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి మా భూపాల్ రెడ్డి గారు, ఆ సిద్ధారెడ్డి గారు బాగా మాట్లాడుతున్నాడు, వాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టుండని ఇబ్బంది పెట్టిరేమని నేను అనుకుంటున్నా. ఇబ్బంది పెడితేనే మీరు నాకు ఆ విధంగా చేసిరని నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం, ఇదే ఎలువే సర్పంచ్ మాట్లాడుకుంటా పచ్చగడ్డి ఏదో మాట్లాడినావు కదా, 3 గ్రామాలు నాకు గెలిపించినాయని చెప్పేసి నేను చాలా సభలలో చెప్పినా. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉండే, నువ్వు అది గమనించినవో లేదో, టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ రోజు నేను ఎంపీటీసీ గెలిచినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే, అది నీకు తెలియనట్టున్నది. నేను నా భూమిలో అమ్ముకొని పెట్టాలనా? నాకు ఎంపీటీసీ గెలిపించినాక 3 గ్రామాలకు మట్టి వేయలేనన్నావు. ఏ విధమైన మట్టి పోయాలి? ఏ ప్రభుత్వం నాకు ఫండ్ ఇవ్వాలి? ఫండ్ ఇచ్చుడు ఏట్లేవో నేను కట 15th ఫైనాన్స్ ఒక 50 లక్షలు సంథింగ్ ఎంతనో వచ్చింది. వస్తే మనిషికి 5 lakhs సంథింగ్ ఎన్నో లాక్స్ పెట్టాల్సింది ఉండే. వాళ్ళ ఎంపీటీసీలో పెట్టుకున్నాం, మా ఇద్దరు ఎంపీటీసీలకు పెట్టలేదు. పెట్టకపోతే మేము కలెక్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది.
అయితే మాకు పెట్టకపోవడం కాక నేను 4-5 సార్లు మన ఎంపీపీ గారు మోహన్ రెడ్డి గారికి కూడా 4-5 సార్లు నేను అడగడం జరిగింది. అన్న ఎట్లనే చెయ్యి, నాకు ఇయ్యకున్నా సరేనే, నాకు ఇయ్యకున్నా సరే నన్ను నా పేరు మీద 3 గ్రామాలకు ఒక్కొక్క ₹1,00,000 పెట్టే నాకు వాళ్ళు ఓటేజ్ గెలిపించిరే, కనీసం నేను అది చెయ్యాలనే, నేను కూడా ఎంపీటీసే కదా, వాళ్ళు మీకు కూడా వేసింటారు కదా, ఎమ్మెల్యే కూడా ఓట్లు వేసిరని రిక్వెస్ట్ చేస్తే కూడా 3-4 సార్లు వస్తే కూడా చెప్పలేడు. లాస్ట్ కు అడిగేసరికి మోహన్ రెడ్డి అని ఏమన్నాడో తెలుసా, సిద్ధన్నా నీకు పెట్టాలని నాకు మస్తుందే, నువ్వు మంచి యాక్టివ్గా ఉండేటోనివి, మస్తు పని చేసినవి, కానీ భూపాల్ రెడ్డి గారు వద్దని చెప్పారు కాబట్టి నీకు పెడతలేదే అని చెప్పేసి ఆ రోజు నాకు చెప్పిండు. నేను ఏ లెక్కతో నేను మట్టి వేయాలి 3 గ్రామాలకు, ఏ ప్రభుత్వం ఉండి వేయాలి నేను మట్టి అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం. మనూరు మండల అధ్యక్షుని సర్పంచ్ ఫోరం అయితే మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా మేము రాజశేఖర్ రెడ్డి అని పేరు తీసుకొని మాట్లాడలేదు నేను. కాకపోతే రాజశేఖర్ రెడ్డి మరి నా పేరు ఎందుకు తీసుకోవడం నాకు అర్థం కాలేదు. ఆయన నాకు ఫోన్ చేసిండు, నేను భూపాల్ రెడ్డి తిట్టిన మాట వాస్తవం. ఎందుకు తిట్టినా అంటే షెడ్లు పోయినాయి అని చెప్పి ధర్నా కూర్చున్నాడు, వాళ్ళే వేయించారు, వాళ్ళే ఓటుకున్నారని చెప్పి మళ్ళా వచ్చి కూర్చొని అట్లా ధర్నా చేయడం పద్ధతి కాదు, సిగ్గు లేదు అని కూడా చెప్పలేదు అనుకొచ్చిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, సిగ్గు లేకుండానే అక్కడికి వచ్చి ధర్నా చేసిన భూపాల్ రెడ్డి అని కూడా ఆ రోజు కూడా అన్నా, ఈ రోజు కూడా అంటున్నా. కానీ రాజశేఖర రెడ్డి నాకు ఫోన్ చేసి, తమ్మి నాకు నువ్వు సోదరు లాంటి నువ్వు అట్లా అంత పెద్ద మాట్లాడొద్దు, వాళ్ళకు తిట్టొద్దు, మనం ఫ్రెండ్లీగా ఉండాలి, ఎందుకు తిట్టినవు అంటే నేను అనుకున్నా సరే కరెక్టే చెప్పిండేమో, నా గురించి చెప్పిండేమో అని అనుకున్నా. కానీ మళ్ళీ పొద్దున ప్రెస్ మీట్ పెట్టి నా గురించి తీయడం నువ్వు ఎంత కరెక్ట్ రాజశేఖర రెడ్డి? భూపాల్ రెడ్డి తిట్టొద్దని ఏదన్నా రాజ్యాంగంలో రాసింది ఉందా? మేము తిట్టొద్దనేది ఏమన్నా బాండ్ పేపర్ రాసి ఇచ్చినామా మేము గెలిచినప్పుడు? ఏమన్నా నువ్వు భూపాల్ రెడ్డి నేను తిట్టినప్పుడు నువ్వెందుకు నాకు తిట్టాలి? వ్యక్తిగతంగా పేరు తీసుకొని ఎందుకు తిట్టినావు? నా స్థాయి కాదంటావు, నా స్థాయి ఎందుకు కాదు? నేనేమన్నా నా స్థాయి తక్కువ నీ ఇంటికి ఏమైనా అడుక్కోనికి వచ్చిందా, ఏమైనా తక్కువడ్డదని వచ్చిందా? నా స్థాయి ఎందుకోసం కాదు చెప్పాలి. నా స్థాయి కాదన్నప్పుడు నీ స్థాయి కూడా నాకు తిట్టేది కాదు కదా. నువ్వు ఆఫ్టర్ ఒక ఎంపీటీసీ ఉన్నావు, 3 రోజులకు 2 రోజులకు ఎంపీటీసీ ఉన్నావు. నాకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నియమించింది ఏంటంటే మనూరు మండల ఫోరం అధ్యక్షుని మీద నియమించింది. నేను బరాబర్ మాట్లాడతా, ఎమ్మెల్యే మీద మాట్లాడతా, మాజీ ఎమ్మెల్యే మీద మాట్లాడతా, నీ మీద మాట్లాడతా, ఇంకొకరి మీద మండల ఏడుందో మాట్లాడతా. ఆ హక్కు నాకు ఉన్నది, నీకు లేకుండా. నువ్వు చిన్న లీడరు నాకంటే, ఎన్న చిన్నగా అంటే నువ్వు హోదాలో చిన్నగా నాకంటే, ఎందుకంటే ఓన్లీ ఎంపీటీసీ చేసినావు. నాకు ఫోరం అధ్యక్షుని ఇచ్చారు మనూరు మండలం, నేను బరాబర్ మాట్లాడతా. నీ ఊర్లో వచ్చి మాట్లాడొద్దు అన్నావు, సరే అనుకున్నా. కానీ 100% మాట్లాడతా. ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది రాజశేఖర రెడ్డి నీకు? నా గురించి అంటావు, దోసపల్లి నీకు ఏం జరుగుతుందో తెలియదు అంటావు. ఏం జరుగుతుందో నీ ఊళ్ళో ఏం జరుగుతుందో చూసుకో ఒకసారి. ఒక 15 రోజులు లేదు, ఒక నెల లోపల నీ మీద ఎన్ని పుకార్లు వస్తాయి, ఏమేమంటున్నావు అనేది నీ ముంగట అనకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నీకు వాళ్ళకి పట్టుకొని తిరుగుతున్నావు కాబట్టి నీకు అనకొచ్చారు. ఒక 4 రోజులు ఆగితే నీ మీద ఏమొస్తుంది, నువ్వేం చేసినావు అనేది అందరికీ తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వ్యక్తిగతంగా తిట్టినావు కాబట్టి ఈ రోజు నేను మళ్ళీ నీ మీద మాట్లాడాల్సి వచ్చింది. నా ఊరు గురించి అన్నావు నువ్వు. నీకేం జరుగుతుందో తెలియదు, నాకు రాజకీయంలో వాడుకుంటారు. వాడుకునేది నాకు కాదు రాజశేఖర రెడ్డి, నీకు. వాడుకునేది ఎవరికి వాడుకుంటారు? నా దగ్గర 100 కోట్లు లేవు, నేనేం పంచుకుంటా గుసకొచ్చిన నాకు వాడుకోండి. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. నువ్వు 5 ఏళ్ళు మీ నాయన సర్పంచ్ చేశారు, 5 ఏళ్ళు నువ్వు ఎంపీటీసీ చేసినావు. ఒకసారి నా దోసపల్లికి నువ్వురా, నేను నీ బెల్లాపురంకి వస్తా, నాకు మంచి చేసిరంటారా, నీకు మంచి చేసిరా అనేది ప్రజలు చెప్తారు. నువ్వు నా గురించి ఏం చెప్తావు? ఊర్లో నీకు అట్లా చేస్తురు ఇట్లా చేస్తురు అని చెప్పుడు ఏం అవసరం? పద్ధతి కాదు రాజశేఖర రెడ్డి. నా పేరు తీసినావు కాబట్టి ఈరోజు నేను కూడా నీకు రాజశేఖర రెడ్డి అనే మాట్లాడుతున్నా. కలిసి ఉందామంటే కలిసి ఉందాం, లేదు ఇట్లనే ఉందామంటే ఇట్లా ఉందాం. అన్నిటికీ నేను రెడీ ఉన్నా, నేనేం భయపట్టలేదు. లేదు స్థాయి సరిపోదంటే మరి ఇక స్థాయి నేను నీళ్ళక దొడ్డుగుండి పొడుగుండి మాట్లాడాలంటే నేను కూడా జిమ్కి పోయి నేను కూడా దొడ్డుగా అప్పుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడతాను నేను కూడా. కానీ పద్ధతి కాదు. స్థాయి గురించి మాట్లాడడంతో అవసరం నీకు లేదు. నేను ఏ రోజన్నా నీ దగ్గరకు అడుక్కోనికి వచ్చి నా దగ్గర పైసలు తక్కువబడి నాకు ఇయ్యో రాజశేఖర రెడ్డి నా స్థాయి గురించి మాట్లాడు. నా స్థాయి నువ్వు లెక్క పెట్టేది అవసరం లేదు. మళ్ళీ ఒకసారి మాట్లాడితే బాగుండే రాజశేఖర రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నా. రాజశేఖర రెడ్డి ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ ఏంది ఏమేమో మాట్లాడుతున్నా ఆయన ఇష్టం వచ్చినట్ల. అయితే ఇప్పుడు కొన్ని ఆధారాలు చూపించదలుచుకున్నా. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అప్పుడు మీ ప్రభుత్వంలో మీ నాయన సర్పంచ్, మీ విఠలరెడ్డి గారు సర్పంచ్. అయితే సర్పంచ్ లెటర్ మీద ఎవరన్నా ఎమ్మెల్యే సంతకం పెట్టిస్తారా? సర్పంచ్ ఇప్పుడు భూపాల్ రెడ్డి మీ నాయన ఒకటి జవాబు చెప్పాలి నాకు. సర్పంచ్ లెటర్ పైన పేర్లు రాసి, అడ్డగోలుగా పేర్లు రాసి ఎమ్మెల్యే సంతకం పెట్టింది. ఇక్కడ సంతకం లేదు, లెటర్ సర్పంచ్ది, ఎమ్మెల్యే సంతకం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోవాలా, ఈయన సర్పంచ్ అనుకున్నా, ఏమనుకున్నాడు? ఇదొకటి. ఇంకోటి ఇష్టం వచ్చినట్టు పేరు రాసిరు, ఏదో కిరివి రాసి ఏం చేసిరు, ఏదో ఫేక్ సర్టిఫికేట్ సృష్టించారు మన దగ్గర పైసలు డబ్బులు తీసుకొని. ఇదొకటి. ఇంకోటి ఏది ప్రొసీడింగ్స్, ఇది
నేను 95 లక్షలు క్యాన్సిల్ చెప్పిన ఇక ఇది ప్రూఫ్ రాలేదన్నా కదా, ఈ కాపీ నీకు కూడా ఒకటి ఇచ్చిన. పని ఎవరైనా చేసుకున్నప్పుడు ఊరికి డెవలప్మెంట్ కోసం తిప్పలో శాంక్షన్ చెప్పించింది పెద్ద సారు, ఈ పని చేపించుకోండి అని కూడా నీకు ఇది ఒక కాపీ కూడా ఇచ్చిన. నీకు ఏం చెప్తున్నావు నువ్వు? అట్లాంటి ఏం శాంక్షన్ రాలేదంటే ప్రూఫ్ ఇది. ఇంకేం చెప్పు. నోటీసులు ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా తీసేసినట్టు నువ్వు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒకసారి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి తీసుకురమ్మని నోటీసులు ఇచ్చారు. తర్వాత మీకు తీసేసుకోండి మీది మీరు అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇచ్చినాక కూడా మీరు తీయకపోతేనే కోర్టు ఆర్డర్ ద్వారానే మీరు కోర్టులో పిటిషన్ వేస్తేనే కోర్టు ఆర్డర్ ద్వారా మీకు అది కోర్టు ఏం చెప్పింది అక్కడ కమర్షియల్ ఉండొద్దు అని చెప్పి కోర్టు క్లియర్ గా చెప్పింది. ఏ పేరు 6వ పేరాల క్లియర్ గా చెప్పింది. ఏమని ఇంటి స్థలాలకు ఇచ్చిన స్థలం లోపల ఎటువంటి కమర్షియల్ వాడొద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది తీసేయమని చెప్పి. మీ అడ్వకేటే మేము వారం రోజులు టైం ఇవ్వండి మేము తీసేసుకుంటామని చెప్పి ఒక కోర్టులో ఒప్పుకున్నారు. కావాల్సి మీరు మంది మీద బురదలు మానుకోండి ఇప్పటికైనా చెప్తున్నా, ఖబర్దార్ చెప్తున్నా. రాజకీయ పరంగా మాట్లాడుకుంటూ పోదాం, కానీ వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతంగా వస్తే నేను కూడా ఏం మాట్లాడాలో తెలుసు, నేను ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలని కూడా తెలుసు. నువ్వు మాట్లాడినావు కదా బోరంచ మాజీ సర్పంచ్, నువ్వేం చేసినావు? మీ ఊర్లో దొంగ సంతకాలను పెట్టి నువ్వు 35 దళితులై నిరుపేదలై భూమి నువ్వు గవర్నమెంట్ అప్పగించిన మాట వాస్తవం కదా. నువ్వు ఇల్లు నిర్మించుకున్నావు, నీ ఇల్లు ఎక్కడిది? నువ్వు ఏ జాగాలో నిర్మించుకున్నావు? గోదల దవాఖానకు సంబంధించిన దానికి గోదలు కట్టేయడానికి సంబంధించిన వీకేసి నీ ఇల్లు నిర్మించుకున్నావు. నువ్వు మాట్లాడుతావు నా గురించి, నా ఊర్లో కలుపుకొని పోతలేవు, నీ పార్టీ నీకు ఇది లేదు అని మాట్లాడుతా ఉన్నావు. నా పార్టీ కలుపుకొని పోవాలా కలుపుకొని పోవద్దో నాకు తెలుసు, అది నేను ఎట్లా కలుపుకొని పోవాలో నాకు తెలుసు. మేము గెలిచి ఇంకా 5-6 నెలలు అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరం మేము వెళ్ళివాటం కాబట్టి పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే భవిష్యత్తులో అంతా సమానంగా అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కలుపుకొని పోవడానికి నా ఊరిది చెప్పడానికి నువ్వెవరు? నేను నీ గురించి మాట్లాడలేదు, నీ పేర్లు కూడా నేను ఎక్కడ ప్రస్తావన చేయలేదు. నేను రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తున్నా, నీ పేరు కూడా ప్రస్తావన చేసి నీ బెల్లపురంలో మాట్లాడలేదు. నేను మండల అధ్యక్షుడు ఉన్నాడు, సరే మండల అధ్యక్షుడు మాట్లాడి మీరైండొచ్చు మండల లీడర్, నేను మండల లీడర్ కాదు. నేను నాకు యూత్ కాంగ్రెస్ అని చెప్పేసి నా కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటగట్టింది. నేను కాన్ఫరెన్స్ లో ఎక్కడైనా మాట్లాడొచ్చు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, భూపాల్ రెడ్డి గారి తండ్రి ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు, నా తండ్రి ఎమ్మెల్యేను, నా కుటుంబంలో వార్డు మెంబరు, నా కుటుంబంలో రాజకీయాలలో ఎవరు లేరు. నా స్వతగా నేను ఎదిగిన, నేను ఎంబీఏ చదువుకున్నా, నేను ఉద్యమం చేసిన, నేను రాజకీయం ఏందో చదివి నేర్చుకొని నేను నారాయణకెళ్ళి అడుగుపెట్టిన, కానీ నాకెవరో రాజకీయం నేర్పడానికి ఇక్కడ లేదు. రాజకీయం నేర్పిందంటే నేను నేర్పుండొచ్చు, నేను సలహాలు ఇచ్చిన భూపాల్ రెడ్డి గారికి ఈ ప్రచారం ఇట్లా చేద్దాం సార్, ఈ ప్రచారం ఇట్లా కొనసాగిద్దాం అని చెప్పేసి నీ 2 సార్లు నీ గెలుపులో మెయిన్ భాగమై నేను పనిచేసినా, గానీ నువ్వు నాకు వాళ్ళతోటి తిప్పించేటంత ఏం కర్మం పట్టింది? రాజకీయ పరంగా మాట్లాడండి. బెల్లపురం విషయం గురించి మాట్లాడినాం మీరు బెల్లపురం విషయంగా మాట్లాడండి. నేనేం మాట్లాడినా అక్కడ మా ప్రభుత్వానికి సంబంధం లేదు, సంబంధం ఉందని నిరూపించుండి. కానీ నువ్వు ప్రత్యేకంగా సిద్ధారెడ్డినే తీసుకొని మాకు జగడాలు పెట్టాలి, నువ్వు ఎంపీ సాబ్ నీకు చూస్తలేడు, నీకు ఎంపీ సాబ్ చేయలేడు అని మాకు జగడాలు పెట్టాలని నువ్వు చూడడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఆ రోజు అక్కడికే కంప్లీట్ చేద్దామని అనుకున్నా. కానీ ఈ విషయాలు మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు మాట్లాడక తప్పట్లేదు. గుర్రం మచ్చేందర్ వచ్చిండు, ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో పని చేసుకుంటా ఎంపీ పేద చేసి వచ్చిండు. ఆయన గ్రామాలు తిరుగుతా ఉండు, ప్రజా సమీకరణ చేస్తా ఉండు, ప్రజల్లోకి వెళ్తుండు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న మొన్న చూసిన యూట్యూబ్లల్లో న్యూస్లలో చూసినాం. ఇది ఏమైతున్నదంటే ఇది డెవలప్మెంట్ మీద కాదు, వ్యక్తిగత దూషణాలకు పాల్పడుతున్నారు వీళ్ళంతా. ఇందులో మా రాజకీయం అనేది ఏం లేదు. ఎందుకంటే ఆర్డర్స్ దిగంబర్ రెడ్డి గారు తెచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ చూసుకుంటున్నాం. చూసిన ఏం తెలుస్తున్నది అంటే రాజకీయం దురుద్దేశం ఏం లేదు. వీళ్ళు ఏంటంటే కొంతమంది బెల్లాపూర్ గ్రామ ప్రజలు కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టు నుంచి కలెక్టర్కి ఆర్డర్స్ వచ్చినాయి, కలెక్టర్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి, రెవెన్యూ నుంచి ఆ సిబ్బంది వచ్చి తొలగించింది తప్ప ఇలా కాంగ్రెస్ నాయకులది ఎవరిది కూడా చేయలేదు. ఎమ్మెల్యేది కూడా లేదు, ఎంపీది కూడా లేదు, మండల నాయకులది ఎవరు కూడా లేదు. ఇంకేమో వ్యక్తిగత దూషణాలకు ఎందుకు పాల్పడుతున్నారంటే సిద్ధారెడ్డి యువకుడు, భవిష్యత్తు ముందు చాలా ఉంది, ఎంపీడీసీ అయ్యిండు స్వతహాగా, మళ్ళీ సర్పంచ్ కూడా అయ్యిండు, రేపు కూడా ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కూడా కావచ్చు.
అది వాళ్ళ లోపట దురుద్దేశంతోనే ఈ మాటలు ఇవన్నీ తప్ప వేరే ఉద్దేశం అనేది ఏం లేదు. ఇంకొకటి అందరు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మాకన్నా సీనియర్లు కూడా ఉన్నారు, సర్పంచులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఇవి అన్ని తెచ్చి వ్యక్తిగతంగా ఇది చేయకూడదు. డెవలప్మెంట్ మీద చర్చ చేయాలి, డెవలప్మెంట్ మీద ప్రెస్ మీట్లు పెట్టాలి. ఏదైనా తప్పు జరిగితే దానికి సరిదిద్దుకోమని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాలి తప్ప ఏదో ఏదో తెచ్చేసి ఈ షట్టర్లు తొలగిస్తున్నారు అవి తొలగిస్తున్నారు అనేది ఏం లేదు. మాది కూడా అట్నాల్ విలేజ్ రిహాబిటేషన్ విలేజ్, బెల్లపూర్ కూడా రిహాబిటేషన్ విలేజ్. అందులో గృహాలు నిర్మించుకోవడానికి ఆర్డర్స్ ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా ఏదో షట్టర్లు పెట్టుకున్నాలి, కామర్షియల్ వాడుకున్నాను అనేది లేదు. ఇది జివోల దాంట్లో దీనిలో ఆర్డర్స్ వచ్చిన దాంట్లో నేను చూసిన చదివే చెప్తున్నా. దురుద్దేశంతో అనేది ఏం లేదు. దీనికి ఈ ఆర్డర్స్ కు పాటించే వాళ్ళు షట్టర్లు తొలగించారు తప్ప ఇలా మా దిగంబర్ రెడ్డి కానీ బెల్లపూర్ గ్రామ ప్రజలలో కానీ ఎవరిది కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు వీళ్ళ తప్ప. రాజకీయంగా మొత్తం రాజకీయంగా ఎదుర్కొంటున్నారు. మొత్తం ఇది రాజకీయం బురద జల్లుతున్నారు. ఇవన్నీ రాజకీయ ఉద్దేశంతోనే జరిపేటి తప్ప వేరేది ఏం లేదు. అందరికి నమస్కారం. మొన్న పెట్టిన బెల్లాపూర్ ప్రెస్ మీట్ లో ఇది అందరికి తెలిసిన విషయమే. ఇది రాజకీయ పరంగా అందరికి బురద చల్లడం తప్ప ఇది వేరే విషయం కాదు. ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం అని మా మీద బురద చల్లడం తప్ప మేమందరం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం లాగా ఉంటాం. మేమందరం కలిసిమెలిసి ఉంటాం. ఎంపీ ఎమ్మెల్యే వర్గంలో ఏం తేడా లేకుండా. ఇంకోటి మాట్లాడుతారు కళ్యాణ లక్ష్మి ఆపినా అవి ఆపినా అని. టీఆర్ఎస్ ప్రైడ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే సార్ తో చెప్పి ఆగిన కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఈ రోజు ఇస్తున్నాం. మా విలేజ్ లో అందరికి మేము ఇప్పియగలుగుతున్నాం. అందరికి థ్యాంక్ యూ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.